ప్రస్తుతం బిగ్ బాస్ అయిపోయింది సీజన్ అయితే 7. అంటే ఎలా ఉందనుకుంటున్నారు లోపల? యాక్చువల్గా అయితే బాగానే ఉంది. పల్లవి ప్రశాంత్ అయితే తోపు అసలు. కాలా ఈ అమర్దీప్ అంటావా ఒళ్ళుడే తప్ప ఏం లేదు ఆడ డొల్లా. చూసినావు కానీ నిన్న మా వాళ్ళు కారు అద్దం మొత్తం అట్లుంటుంది పల్లవి ప్రశాంత్ అంటే. ఊరోడా మజాగా. అంటే ఎందుకు పల్లవి ప్రశాంత్కి ఎందుకు అంత ఉన్నది అసలు ఆధారణ కానీ? ఎందుకంత అంటే కామన్ పర్సన్ ఆయన, నాలేక సెలబ్రిటీ కాదు, నార్మల్ పర్సన్ కామన్గా. అయినా ఇండస్ట్రీ దాకా పోయిందంటే గ్రేట్ అది. అందుకు అందరు సపోర్ట్ చేసిర్రు. మనం కూడా పెద్ద కావాలి రవి అని చెప్పి సపోర్ట్ చేసి పెద్ద చేసిర్రు. స్టార్టింగ్ చూసుకుంటే పల్లవి ప్రశాంత్ రతికతో చేసింది ఏదైతే ఉందో అది ఓన్లీ అమ్మాయిల గురించి వచ్చాడు అని గట్ట అనే ఒక పెద్ద టాక్ వచ్చింది కదా. కానీ అవన్నీ దాటుకుంటూ వచ్చాడు కదా, ఎలా అనిపిస్తుంది అసలు? అది జస్ట్ పార్ట్ టైం లాంటిది అంతే. ఉన్నావా, ఆడుకున్నావా, మళ్ళీ ఆట ఆడినావా, గెలిచినావా, అదే లెక్క. మిగిలిన కంటెస్టెంట్లు శివాజీ కానీ ఇంకా ఉన్నారు కదా, శోభా శెట్టి కానీ, వాళ్ళందరూ ఉన్నారు కానీ ఎక్కువ ఫోకస్ చేయను. మనం టార్గెట్ ఎవరు, పర్సన్ అంతే. వాళ్ళెవరు కూడా నాకు నచ్చరు. పల్లవి ప్రశాంత్ అంటేనే ఇష్టం, ఎందుకంటే మేము కూడా తెలిసిన వాళ్ళే మాకు. సో అట్లా. నువ్వు చెప్పండి ఎలా ఉంది? బాగుందన్న, చాలా బాగా ఆడాడు. అండ్ రైతు బీట్ అసలు చెప్పలేం. ఇంకా చెప్పాలంటే ఇంకా మొత్తం ఫార్మర్. మేము కూడా ఒక ఫార్మరే. నా తెలంగాణ నిజామాబాద్ మాది. ఫార్మర్ ఎట్లా అంటే ఇక ఆయన పులి, ఆయనకు మించిన ఎవరు లేరు. ఇక అందరు కలిసి అతని మీద అటాక్ చేశారు బిగ్ బాస్లో. దానికి మించింది ఏం లేదన్న. ప్రస్తుతానికి అయితే బాగానే ఆడాడు. ఇప్పుడు తెలుసు కదా, ఇప్పుడు ప్రశాంత్ గెలిచింది కాబట్టి అందరు తలకలు కిందకి వేయడం. ఇక నో ఆప్షన్, ఇక మాట్లాడే ఏం లేదు. ఇక పులి అయినా ఇక చెప్పడానికి ఏం లేదు. ఇక చాలా బాగా ఆడాడు, గుడ్ పర్సన్. మొత్తం పల్లవి ప్రశాంత్ కామన్ మ్యాన్ అని చెప్పుకుంటే గెలిచాడు. అంటే ఇండస్ట్రీ పర్సన్స్ అందరూ కూడా ఓడిపోయారు. ఎలా అనిపిస్తుంది అసలు? అన్న మంచిగానే అనిపిస్తుంది అన్న. దాంట్లో అంటే ఇండస్ట్రీ పర్సెంట్ ఓడిపోయారంటే పల్లవి ప్రశాంత్కి టాలెంట్ ఉంది కాబట్టి గెలిచారు. నిజాయితీగా ఉన్నాడు కాబట్టి ఇన్ని రోజులు గెలిచాడు, లేకుంటే గెలిచేవాడు కాదు. ఎక్కువ మట్లో ఆడే గేమ్స్ కానీ లేదంటే రోపు గేమ్స్ కానీ ఇవన్నీ పొలంలో చేసే పల్లవి ప్రశాంత్కి అనుకూలంగా ఇచ్చిన గేమ్స్ అన్నారు చెప్తున్నారు కదా, మరి దాని గురించి అట్లా ఏం లేదన్న. ఆయనకి చేత అయింది కాబట్టి ఆయన ఆడాడు. మిగతా వాళ్ళు ఫౌల్ ఆడారు కాబట్టి వాళ్ళు ఓడిపోయారు. జనం చూశారు కదన్న, అందుకని అట్లా జరిగింది. ఇప్పుడు జనం డైలీ చూస్తున్నారు. డైలీ చూస్తే వాళ్ళు ఫౌల్ గేమ్లు ఆడుతున్నారు కాబట్టి లాస్ట్ దాకా వాళ్ళు వచ్చినా కానీ లాస్ట్ రిజల్ట్ అనేది ఎప్పుడైనా న్యాయమే గెలిచింది కాబట్టి న్యాయంగానే గెలిచారు. అమర్దీప్ గురించి ఏమంటారు? అమర్దీప్ అంటే కారద్దం అది తప్పన్న, అది పగలగొట్టకూడదు. కానీ ఆయన చేసిన పనులు కూడా అంతే ఉన్నాయి. అది చేయకుండా ఉంటే అమర్దీప్ పడే బాధ కూడా ఏమన్నా ఉంటే నాతో చూసుకోవాలి కానీ గేమ్ ఆడుతున్నాం ఇక్కడ మీరు చూసుకోండి, ఇంట్లో వాళ్ళు ఎందుకు లాగుతారు, ఇంట్లో వాళ్ళు ఎందుకు తిడతారు? అది పల్లవి ప్రశాంత్ మీద అభిమానం ఉన్న వాళ్ళు చేయరు. కానీ కొద్దిగా ఏదో వేరే వాళ్ళు ఫౌల్ చేసే వాళ్ళు ఉంటారు కదా, అంటే బాగా అంటే పని పాట లేని వాళ్ళు ఉంటారు కదన్న. ఏదో చెయ్యాలి, ఏదో బ్యాడ్ నేమ్ తేవాలి అని చెప్పేసి వాళ్ళు చేస్తారు అంతే. అంత పల్లవి ప్రశాంత్ అలాగా ఆలోచించి ఆయనలాగా ఆలోచించే వాళ్ళు మాత్రం చేయరు. ఏదో ఆయన మీద బ్యాడ్ నేమ్ తేటానికి మాత్రమే అట్లా అర్థం వాళ్ళు కొట్టారు. మన వాళ్ళు ఫ్యాన్స్ మాత్రం అట్లా చేయరు. ఒకవేళ కోపం మీద చేసి ఉంటారులే కానీ అది చేయటం కూడా చాలా తప్పు అన్న. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు KTV Telugu. KTV Telugu ఛానల్.